నమస్తే ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పత్తిపాటి గార్డెన్ లో మెగా మెడికల్ క్యాంప్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల నుండి తరలివచ్చిన వృద్ధులు క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే. నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి శేఖర్ ఘన స్వాగతం పలికిన వేడుకల నిర్వాహకులు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారుకు ఆర్టీఓ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు ప్రకటించిన ఆర్టీఓ అధికారులు. ఆరుద్ర నక్షత్రం పూజలో పాల్గొన్న కస్స రామశ్రీను. త్రికోటీశ్వర స్వామికి ప్రత్యేక పూజ. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలు చంద్రబాబు పాలనని ఆడిపోసుకుంటున్న జగన్ 60 సెకండ్లకు నిమిషానికి 60 అబద్ధాలాడుతున్నాడు. ప్రెస్ మీట్ల పేరుతో తన దురభిప్రాయాలు దుర్లక్షణాలని ప్రజలపై రుద్దుతూ ప్రజాభిష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ యువత, విద్యార్థుల ఆశలు నెరవేరుస్తామని, వారి భవిష్యత్తు కళల సాకారానికి తాము రెక్కలు అందిస్తామంటే జగన్ మాత్రం నేరస్తులు, దొంగలు, దోపిడీదారులు, గంజాయి బ్యాచ్, హక్కులు, స్వేచ్ఛ కోసం వెంపర్లాడడం నిజంగా సిగ్గుచేటు. పరకామని చోరీ చాలా చిన్నదని, దాని ప్రభుత్వం పెద్దదిగా చూపుతుందన్న జగన్ వ్యాఖ్యలు ఆయనలోని నేర ప్రవృత్తికి, హిందుత్వంపై తనలో గూడు కట్టుకున్న చులకన భావానికి నిదర్శనమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో తెలిపారు. పేదల ఆరోగ్యమే పత్తిపాటి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఉదయం పత్తిపాటి గార్డెన్స్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చెవిటి మిషన్లు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇదే సమస్య ఉంది సార్. కంజనిటల్ డెఫ్నెస్ బైబర్ట్ మ్యాన్ రికమెండేటివ్ అన్నది మెయిన్ మ్యాండేట్ గా వివాహాలు చేయడంతో వస్తుంది. మదర్ ఇది దబాకి శ్రవణ ఫౌండేషన్ మరియు ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 39వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇప్పటివరకు కార్పొరేట్ హాస్పిటల్స్, శంకర కంటి హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్, లలిత, కిమ్స్, మణిపాలు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వైద్యానికి సంబంధించి, జబ్బులకు సంబంధించి కార్పొరేట్ వైద్యాన్ని ఇప్పటివరకు 38 మెగా వైద్య శిబిరాలను ఇప్పుడు నిర్వహించాము. ఇది 39వది. ఇది ఇంతవరకు నిర్వహించదా. వినికిడి సమస్య ఉన్నటువంటి వారికి చిలకలూరిపేట నియోజకవర్గంలో వినికిడి సమస్య లేని నియోజకవర్గంగా తయారు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇప్పుడే దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఇంత పెద్ద సంఖ్యలో మా క్యాంపుల్లో ఇంతవరకు జరగలేదు. ఇది హైయెస్ట్ అని చెప్తా ఉన్నాడు. అంటే మన పేట నియోజకవర్గంలో కూడా వినికిడి సమస్య ఉన్నటువంటి సంఖ్య ఎక్కువగా ఉంది అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 1,00,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉచితంగా వినికిడి యంత్రాన్ని ఇవ్వబడుతుంది. ఈరోజు పరీక్షలు నిర్వహిస్తారు, ఆడియో టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ మరలా యంత్రాలు తీసుకొని మరొక రోజు వీళ్ళందరికీ 1000 రూపాయల నుంచి 25,000 రూపాయల విలువ కలిగినటువంటి యంత్రాలని ఉచితంగా పంపిణీ చేయబడటం జరుగుతుంది. చిన్నపిల్లలకైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ, సీఎం రిలీఫ్ ద్వారా కానీ చిన్నారులకి కాస్ట్లీ అయితే అది ఏదన్నా 10 లక్షలు, 12 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి యంత్రాలు ఇవ్వాల్సి వస్తే, మిషన్స్ ఇవ్వాల్సి వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెలలోనే మళ్ళీ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా పెడతాం. ఒక్కొక్క వ్యాక్సినేషన్ 5,200 రూపాయలు విలువ కలిగినటువంటిది.
ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ క్యాంపు కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఆ విధంగా రాబోయేటువంటి ప్రతి నెల 2 నెలలకు ఒకసారి ఒక మెగా క్యాంపుని ఇక్కడ నిర్వహించబడుతుంది. ఒక్కొక్క పార్టుకు సంబంధించి ఒక్కొక్క ఉచిత మెగా వైద్య శిబిరం ఈ నియోజకవర్గంలో పేదవారిని ఆరోగ్యవంతులుగా చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అన్నిటికీ మించి సంతృప్తిని ఇచ్చేటువంటిదే నాకు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు. చిలకలూరిపేట మండలం గోవిందాపురం వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుప్పాల సాంబశివరావు మనవరాలి కుప్పాల రామకోటేశ్వరరావు కుమార్తె మొదటి జన్మదిన వేడుకలు వారి స్వగృహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకలలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని చిన్నారి శ్రీ వేదాంశికాన్ని ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నీరుకొండ బసవయ్య, వేజర్ల కోటేశ్వరరావు, జవ్వాది కోటేశ్వరరావు, పమిడి శ్రీనివాసరావు, కుప్పాల గోవిందయ్య, కుప్పగిరి ఏడుకొండలు, కోమిటినేని వెంకటేశ్వర్లు, చాపలమడుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. త్రికోటేశ్వర స్వామి సన్నిధానమైన కోటప్పకొండపై ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బచ్చు కోటేశ్వర స్వామికి రాత్రి 11 గంటలకు అభిషేకాలు చేశారు. 12 గంటలకు 1 నిమిషానికి ఆరుద్ర కర్పూర హారతి ఇచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. చిలకలూరిపేటకు చెందిన కాసా రామశ్రీను ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చోటే సాక్షాత్తు దక్షిణామూర్తి కొలువు తీరి ఒక చిన్న బాలుడి రూపంలో ఈ ప్రదేశంలో పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఒక చిన్న బాలుడి రూపంలో ఇక్కడ తపస్సు చేసుకుంటా ఉన్నాడు. అలాంటి ప్రదేశంలో మీరందరూ ఉన్నారు. చాలా గొప్ప ప్రదేశం. ఈ యొక్క ప్రదేశానికి మీరందరూ వచ్చినందుకు దక్షిణామూర్తి భక్త సమాజం తరపున మీ అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ప్రదేశం విశిష్ట గురించి మీరు తర్వాత తెలుసుకోండి. అంత తెలుసుకుంటే చాలా మంచిది. దయచేసి మీరు రోజు మాట్లాడుకునే మాటలే అనుకోండి, లేకపోతే ఓం శ్రీ దక్షిణామూర్తయ్య నమః అనుకోండి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఈ యొక్క పర్వతాన్ని మీరు చేరుకున్నారు. నిజంగా మీ అందరూ చాలా అదృష్టవంతులు, చాలా ధన్యులు. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః.
నగరంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ నందు గల కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అనుబంధిత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కమిటీ ఎన్నికకు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా టెన్టీవీ శ్రీకాంత్, అధ్యక్షులుగా ఉప్పాల సుభాని ఎన్టీవీ మరియు ప్రధాన కార్యదర్శిగా ఎస్డి సిద్దిక్ ఏబిఎన్లను ఏచూరి శివ అభినందించారు. నిజంగా ఈరోజు మీరు చూపిన ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ మరువలేనిది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతలు నేను స్వీకరించిన తర్వాత పల్నాడు జిల్లా నుంచి, అంటే నా సొంత జిల్లా నుంచి చిలకలూరుపేట మొదటి కమిటీ ఈరోజు వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఉన్న మిత్రుడు శ్రీకాంత్ని లాంటి పెద్దవాళ్ళని సీనియర్ జర్నలిస్ట్ అని గౌరవ అధ్యక్షుడిగా నియమించడం శుభ పరిణామం. ప్రెసిడెంట్గా శుభాని, కాశాధికారిగా సెక్రటరీగా సిద్దిక్ ఎన్నుకోవడం శుభ పరిణామం. దాదాపుగా 17-18 మంది ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఉంటే ఒకళ్ళిద్దరు మినహా అందరూ కూడా కలిసి ఒకటాటిపై రావడం శుభ పరిణామం. దీనికి పూర్తిగా బాధ్యత తీసుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఆంటీ లాంటి వ్యక్తులు చిలకలూరుపేటలో ఉన్నారు. ఆయన బాధ్యత తీసుకొని ఎలక్ట్రానిక్ మీడియాను ఒకటాటి తీసుకురావడం, అలాగే శ్రీకాంత్ లాంటి వ్యక్తులు, అశోక్, మస్తాన్ అలీ, ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు ఏకదాటిగా ముందుగా పల్నాడు జిల్లా నుంచే ఒక కమిటీని వేయడం శుభ పరిణామం. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా పేరు ప్రఖ్యాతులు కాపాడేందుకు మీరంతా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు. చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామ వాస్తవ్యులు అయ్యప్ప స్వామి మాల స్వీకరించి 41 రోజులు త్రికరణ శుద్ధిగా ఆహార నియమాలు పాటిస్తూ కఠిన దీక్షను పూర్తి చేసుకుని నేడు శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం కోసం దీక్షా విరమణ కోసం ఎడవల్లి గ్రామంలోని స్వయంభూగా వెలిసిన శివాలయం నందు గురుస్వామిచే ఇరుముడి కట్టించుకుని ఉండగా పండగలా జరుగుతున్న ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అయ్యప్ప స్వామి దీక్షా విరమణ కోసం వెళ్తున్న స్వాములు గాయాల నాగయ్య, వెంగళశెట్టి పూర్ణచంద్రరావు, మహంకాళి వెంకయ్య, అవ్వారు శ్రీను, దొడ్డి సుబ్బారావులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ప్రయాణం సురక్షితంగా సుఖవంతంగా జరిగేలా దేవుని ఆశీస్సులు వారిపై ఉంచాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, వెజర్ల కోటేశ్వరరావు, తోట పుల్లయ్య, ఉయ్యాల వెంకట్రావు, వెంగళశెట్టి కొండలు, వెంగళశెట్టి సుబ్బయ్య తదితరులు ఉన్నారు. చంద్రమా ఒకసారి చూడాలి. మా ఒక నిమిషం కానీ వెంకటేశ్వర ముందుకుండు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం సుమారు 7:20 సమయంలో చిలకలూరుపేట బైపాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారని ఆర్టీఓ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి ఆర్టీఓ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తనిఖీలో స్పష్టమైందన్నారు. వాహనాన్ని ఆపడం, బ్రేక్ వేయించడం, రోడ్డుపై ఎక్కడైనా ఆర్టీఓ సిబ్బంది కనిపించడం వంటి అంశాలు ఏవీ నిజం కావు. అయితే ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అపోహలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నేను వెంటనే హైవే పెట్రోలింగ్ టీమ్ తో మాట్లాడి చిలకలూరుపేట కొత్త రోడ్డు ప్రారంభం వద్ద ఉన్న పహారా కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించాను.
ఆ ఫుటేజ్ లో ప్రమాదం జరగడానికి 5 నిమిషాల ముందు నుండి జరిగిన ప్రతి దృశ్యాన్ని పరిశీలించామన్నారు. ఒక కారు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కంటైనర్ ను ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. 4th ఈ నెల 4వ తారీఖు సాయంత్రం సుమారు 7:27 చిలకలూరుపేట బైపాస్లో ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆ స్పాట్లో 4 పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చనిపోయారు. నేను ఈ విషయం తెలిసిన వెంటనే ఇంచుమించు నేను సైట్కి వెళ్ళడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళడం జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ వెళ్ళే టైంకి అప్పటికే ఏంటంటే మరి అది హైవే హై స్పీడ్ లేన్స్ కాబట్టి అవన్నీ ఈ వెహికల్స్ ఏమాత్రం ఉన్న ఫర్దర్ యాక్సిడెంట్స్ అవుతాయని పోలీస్ వాళ్ళు ఏంటంటే వెహికల్స్ అన్నిటి అక్కడ నుండి తీసేశారు. నేను ఏమైనా వెహికల్స్ యొక్క స్కిడ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఏమైనా సడన్ బ్రేక్స్ వేసారా లేదా అన్నది చూస్తే ఇక్కడ కూడా స్కిడ్ మార్క్స్ లేవు. తర్వాత నెక్స్ట్ డే ఈ సోషల్ మీడియాలో తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ ఆపే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది. అలా వస్తుందండి సోషల్ మీడియాలో ఉన్న టీవీలో. నేను వెంటనే ఈ హైవే పెట్రోలింగ్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళకి ఈ చిలకలూరు బైపాస్ కొత్త రోడ్లో వాళ్ళ కంట్రోల్ సెంటర్ ఉంది. వాళ్ళ ఎన్నో కెమెరాస్తో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఆ సెంటర్లో. నేను ఆ సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్ ఇన్ఛార్జితో మాట్లాడి యాక్సిడెంట్ జరిగిన 5 నిమిషాల ముందు నుండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటికి కూడా అన్ని ఫుటేజెస్ అన్ని చూశాను. ఫుటేజెస్ అన్ని చూసినప్పుడు ఈ లారీని ఒక కారు ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. ఆ ఆపే కారు కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళారు. ఈ లారీ కూడా లెఫ్ట్కి వెళ్తుంది. ఇది ఆపే క్రమంలో వెళ్తున్నప్పుడు ఈ కారు నంబర్ తెలిసింది ఏంటంటే TS08HY3158గా గుర్తించాము. ఈ కారు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగికి లేదు. మా పల్నాడు రవాణా శాఖలో ఏ ఉద్యోగికి ఆ కారు లేదు. తర్వాత ఆ కారులో దిగిన వ్యక్తులు కూడా కెమెరాలో వాళ్ళ ఫేసెస్ చూసాం. వాళ్ళెవరు కూడా మా ఎంప్లాయీస్ కాదు. ఇది కొంచెం అందరూ గమనించాలని కోరు. ఎడ్లపాడు మండలం GSWS అధికారిగా పివి నాగిరెడ్డిని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఎడ్లపాడు మండలానికి కేటాయించగా వారు ఉదయం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జగ్గాపురం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న వీరిని పదోన్నతిపై మండల GSWS ఆఫీసర్ గా నియమించారు. ఎడ్లపాడు మండలంలోని పలువురు పంచాయతీ సెక్రటరీలు పదోన్నతి పొందారు. ఎడ్లపాడు పంచాయతీ సెక్రటరీ శశికళను నగరికల్ మండలం GSWS ఆఫీసర్ గా, ఉన్నపు పంచాయతీ సెక్రటరీ జయబాబును రెంటచింతల JSW ఆఫీసర్ గా, కొండవీడు PS విశ్వరూపాచారిని గురజాల మండల GSWS ఆఫీసర్ గా నియమించారు. చిలకలూరిపేట మండలం లింగంగుట్ల జంక్షన్ వద్ద రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనల తనిఖీలను ముమ్మరం చేశారు. రూరల్ SI G అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలను పర్యవేక్షించారు. ముఖ్యంగా ఓవర్లోడ్ ఆటోలు మరియు సరైన డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, RC, ఇన్సూరెన్స్ వంటివి లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని SI మరియు సిబ్బంది తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని వాహనదారులపై నిబంధనల ప్రకారం చలానాలు విధించారు. అదేవిధంగా ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో SI అనిల్ కుమార్ వాహన చోదకులకు మరియు ప్రజలకు రోడ్లు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్స్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ తనిఖీలో రోడ్డు భద్రతను పెంపొందించేందుకు మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని SI అనిల్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆదివారం ప్రేరణా తరగతులు జరిగాయి. స్థానిక హాస్టల్ మురికిపుడి, నాదెండ్ల హాస్టళ్లలో పాటు అమరావతి హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రేరణా తరగతులకు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరి హాజరయ్యారు. ఈ తరగతులకు విషయ నిపుణులుగా రిటైర్డ్ IRS అధికారి బహుజంకు రాజేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక ప్రచురణల విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దార్ల బుజ్జిబాబు పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా హాస్టల్ ప్రాంగణంలో బత్తాయి, నిమ్మ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి తిరుపతయ్య, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు కోట రాజబాబు, సుబ్బారావు, అంకమరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా గర్వంగా నేను నా జాతికి ఇవ్వాల్సినన్ని ఇచ్చాను. అట్టడుగు ఉన్న వర్గాలన్నిటికీ న్యాయం చేయడానికి నా జీవితాన్ని మొత్తం త్యాగం చేశాను.
అనే ఆత్మవిశ్వాసం సార్లా కనపడుతుంది. అదేవిధంగా తన డ్రెస్ కోడ్లో ప్రతి ఒక్క వ్యక్తి శుభ్రంగా, అంటే అణగారిన వర్గాల నుంచి ఉన్న నా జాతి అత్యధికుల స్థానంలో సమానంగా ఉండాలనే స్ఫూర్తితోటి తన డ్రెస్ కోడ్ తెలియజేస్తుంది. ఓవరాల్గా ఒక మన విశ్వానికి ఒక శక్తిలాగా ఉండి మన సంక్షేమ సంఘాల అన్నిటికీ కూడా ఒక తత్వవేత్తలాగా ఉన్నందుకు మనం ప్రతిరోజు ఆ వ్యక్తికి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు నరసరావుపేట వాస్తవ్యులు నార్ల మారుతి తల్లి సుబ్బయ్యమ్మ ఆదివారం వేకుజామున కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నరసరావుపేట పట్టణంలోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.